నమస్తే అండి. మనకు ఒక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ G+1 అండి. 6 BHK హౌస్ ఇది. డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇది మెయిన్ గేట్ అండి. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ అండి ఇది. ఇది G+1 హౌస్ అండి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ ఇదంతా. 200 స్క్వేర్ యార్డ్స్ అండి ఇదంతా. ఇది వచ్చేసి మనకు బోర్ అండి. బోర్ విత్ మోటార్ ఇది. వాటర్ అయితే సఫిషియెంట్‌గానే ఉన్నాయని చెప్తున్నారండి. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. మున్సిపల్ వాటర్ కోసము. ట్యాంక్ కూడా పెద్దనే కట్టారండి. మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి. ఎవరైతే హౌస్ తీసుకుంటారో వాళ్ళు కనెక్షన్ తీసుకోవచ్చండి వాళ్ళ నేమ్ మీద. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ వైపు అండి. ఇది వరండాలోని ఎలివేషన్ టైల్స్ అండి. చూడండి చాలా నీట్‌గా డీసెంట్‌గా వేశారండి. కలర్ కూడా. అదేవిధంగా ఇది వచ్చేసి వరండాలోని ఫాల్ సీలింగ్ అండి. ఇదంతా ఫాల్ సీలింగ్ ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ మెయిన్ డోర్ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 పోర్షన్లు ఉన్నాయండి. ఇది ఫస్ట్ పోర్షన్ ఇది. డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఇది. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఫస్ట్ పోర్షన్‌లో. ఇందులో డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇదంతా లివింగ్ రూమ్‌లోని ఫాల్ సీలింగ్ ఇదంతా. ఈ కనిపించే షెల్ఫ్లు ఇవి ఈ స్పేస్ వచ్చేసి డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇదంతా ఇది కిచెన్. కిచెన్ విండో అండి. కిచెన్లో షెల్ఫ్లు కూడా చూడండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ 2 ఇచ్చారండి. ఇది ఫస్ట్ పోర్షన్‌లోని కిచెన్ రూమ్ అండి ఇదంతా. ఇదంతా లివింగ్ రూమ్ అండి. డైనింగ్ హాల్ స్పేస్, లివింగ్ రూము. ఈ కనిపించేది టీవీ షెల్ఫ్ అండి అక్కడ. టీవీ షెల్ఫ్ వస్తుంది. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ ఇచ్చారండి చూడండి. ఇది వచ్చేసి మనకు ఒక టైల్స్ కూడా పేస్ట్ చేశారు. వాష్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు ఇవి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ ఏనండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. స్పేసియస్గా హౌస్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది అటాచ్డ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్. కిందనేమో 2 పోర్షన్లు ఇచ్చారండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఆల్మోస్ట్ టైల్స్ అయితే పేస్ట్ చేశారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి. ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు. డోర్స్ ఫిట్ చేయలేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి ఇదంతా. అదేవిధంగా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో షెల్ఫ్లు అండి ఇవి. ఇవి కనిపించేది లో రూఫ్ అండి. అదేవిధంగా ఈ స్పేస్ వచ్చి డ్రెస్సింగ్ స్పేస్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇండియన్ కమోడ్ టాయిలెట్ ఇచ్చారు. ఆల్రెడీ టైల్స్ పేస్ట్ చేశారండి. జస్ట్ మైనర్ వర్క్స్ ఉన్నాయి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇదంతా ఒక పోర్షన్ అండి. డబల్ బెడ్రూమ్ రెంట్ పర్పస్ కోసం కట్టారు ఇది. ఇది రెంట్ వస్తుందండి ఇక్కడ. అందుకని రెంట్ పర్పస్ కోసం కట్టారు. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్. ఇది ఈస్ట్ సైడ్ అండి. ఈస్ట్ సైడ్ ఒక 3 ఫీట్ చిన్న గల్లీ ఇచ్చారు. ఇటు బ్యాక్ సైడ్ ఒక రెండో పోర్షన్ ఇచ్చారండి. సింగిల్ బెడ్రూమ్. ఈ సెకండ్ పోర్షన్కి వచ్చేసి ఈస్ట్ సైడ్ డోర్ అండి ఇది సింగిల్ బెడ్రూమ్కి. ఇది లివింగ్ రూమ్ అండి. కనిపించేది టీవీ షెల్ఫ్ ఇది సింగిల్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ ఏనండి. ఇదంతా టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్. ఇది డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ. ఇదంతా డైనింగ్ స్పేస్ అండి. వెంటిలేషన్ కూడా విండో ఇచ్చారు చూడండి అక్కడ. ఇది వచ్చేసి కిచెన్ అండి.
ఇది సింగిల్ బెడ్రూమ్లో కిచెన్. ఇది షెల్ఫ్లు కూడా 2 సైడ్స్ ఇచ్చారండి. ఇది రెంట్ పర్పస్ కోసమే కట్టారు. ఇది షెల్ఫ్లు అండి ఇవి. హౌస్ కన్స్ట్రక్షన్ కానీ అన్నీ చాలా బాగుందండి. ఇదంతా డైనింగ్ స్పేస్, ఇది టీవీ షెల్ఫ్, ఇది లివింగ్ రూమ్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ అవి ఇచ్చారు, కమోడ్. ఇది వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అండి, ఫాల్ సీలింగ్. ఇదంతా ఈ షెల్ఫ్లు అండి. సింగిల్ బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. ఇది లివింగ్ రూమ్ అండి, సింగిల్ బెడ్రూమ్లో. ఇది ఒక పోర్షన్ అండి, సెకండ్ పోర్షన్ ఇది. దీనికి మీ డోరు ఈస్ట్ సైడ్ ఇచ్చారండి. వీళ్ళకు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి. ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. ఇది వచ్చేసి మనకు సౌత్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ ఒక 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఇదంతా ఈస్ట్ సైడ్ అండి, ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి సెకండ్ పోర్షన్లోకి రావడానికి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్. ఇదంతా ఈ పోర్షన్ వాళ్ళకి ఇక్కడ స్టెప్స్ దగ్గర వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ కూడా చూడండి టైల్స్ పేస్ట్ చేశారు, ట్యాప్ ఫిట్ చేయలేదు ఇంకా. ఇది వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ అండి, వెస్ట్ సైడ్ స్పేస్ ఒక 1.5 గల్లీ ఇచ్చారు, 1.5 ఫీట్. ఇది స్టెప్స్ కింద స్పేస్ అండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఆ స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు చూడండి. ఈ స్టెప్స్కి గ్రానైట్ వేసారు అన్నట్టు. ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం 80-90% వర్క్ అయిపోయిందండి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి. ఈ ఫ్లోరింగ్ చూడండి, మొత్తం గ్రానైట్ వేసారు, ఫాల్ సీలింగ్ అండి ఇది బాల్కనీలో. ఇటు సైడ్కి చూడండి స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారు. ఇది బాల్కనీలోని ఎలివేషన్లోని టైల్స్ అండి. చూడండి డీసెంట్గా క్లాస్గా ఉందండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి, నార్త్ వైపు. దర్వాజా ఒకటి ఫిట్ చేశారండి, ఇంకా డోర్స్ ఫిట్ చేయలేదు. ఇది దీంట్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇది లివింగ్ రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం 3 బెడ్రూమ్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం 2 సైడ్స్ విండో ఇచ్చారండి. ఇది లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్. ఇదంతా ఇది లివింగ్ రూమ్కును డైనింగ్ హాల్ స్పేస్ మధ్యలో చిన్న డిజైన్ ఇచ్చారండి, ఆర్చ్ లాగా. కనిపించేది డైనింగ్ హాల్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఓపెన్ కిచెన్ అండి అది. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. పూజ రూమ్లో కూడా లైట్ వైట్ కలర్ టైల్స్ పేస్ట్ చేశారండి. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇంకా డోర్ ఫిట్ చేయలేదండి, చేస్తారు. చాలా స్పేసియస్గా ఉంది చూడండి. 200 స్క్వేర్ యార్డ్స్ అండి, నార్త్ ఫేస్ అండి. ఇదంతా ఫాల్ సీలింగ్ ఇక్కడ. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ అండి, ఇటైనా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి, స్పేసియస్గానే ఉంది చూడండి. సబ్జా కూడా ఇచ్చారు, కబోర్డ్స్ చేయించుకోవడానికి ఈజీగా ఉండటానికి. షెల్ఫ్లు 2 సైడ్స్ ఇచ్చారు చూడండి. ఇదంతా ఓపెన్ కిచెన్. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం ఒక విండో, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ కోసం కూడా స్పేస్ ఇచ్చారు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఇక్కడ ఈ కిచెన్ పక్క నుంచి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి, ఇటు వాష్ ఏరియాకి వస్తానికి. అదేవిధంగా ఇటు సైడ్ ఒక చిన్న గల్లీ కూడా ఇచ్చారు చూడండి, ఒక 2.5 ఫీట్. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ డైనింగ్ హాల్ స్పేస్ అండి, చాలా స్పేసియస్గా ఉందండి. 200 స్క్వేర్ యార్డ్స్, G+1 హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, టైల్స్ పేస్ట్ చేస్తారు చూడండి. మొత్తం ఈ ఫ్లోర్లో 3 బెడ్రూమ్ అండి. 3 బెడ్రూమ్లో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. షెల్ఫ్లు కూడా చూడండి చాలా ఇచ్చారు. అదేవిధంగా స్పేసియస్గా ఉన్నదండి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ ఇచ్చారు.
హౌస్ మాత్రం కన్స్ట్రక్షన్ విషయం కానీ అన్నిట్లో చాలా బాగుంటుంది. ఏ రూమ్ కా రూమ్ కూడా చూడండి, డిజైన్స్ కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగా ఇచ్చారండి. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో. టైల్స్ వర్క్ అయిపోయింది చూడండి. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు. ఇదంతా అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో. స్పేసియస్గా ఉంది చూడండి బెడ్రూమ్ కూడా. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ అదేవిధంగా ఇది లివింగ్ రూమ్ చూడండి. లివింగ్ రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో కూడా ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా పైన కొంచెం లప్పం అది వర్క్ ఉంది. టైల్స్ పేస్ట్ చేశారు. కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో షెల్ఫ్లు చూడండి. ఏ రూమ్ కా రూమ్ షెల్ఫ్లు సబ్జా అవి ఎక్కువ ఇచ్చారు చూడండి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సేనండి. ఇది సెకండ్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. టూ 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ అండి. G+1 6 BHK హౌస్ అండి ఇది. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది సెకండ్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు థర్డ్ బెడ్రూమ్ అండి. మొత్తం 3 బెడ్రూమ్స్లో ఇది లాస్ట్ బెడ్రూమ్. వెంటిలేషన్ కోసం విండో, అదేవిధంగా షెల్ఫ్లు అండి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ అండి. ఇది థర్డ్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. ఇదంతా థర్డ్ బెడ్రూమ్ అండి. హౌస్లో ఆల్మోస్ట్ అంతా వర్క్ అంతా దరిదాపు అయిపోయిందండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేసు, ఓపెన్ కిచెన్, పూజ రూమ్ అండి. ఇదంతా స్పేసియస్గా ఉన్న లివింగ్ రూమ్ అండి ఇదంతా. ఇక్కడ బాల్కనీలో కూడా గ్రానైట్ వేసారు చూడండి ఫ్లోరింగ్. ఇది వచ్చేసి మనకు ఇటు సైడు ఈస్ట్ సైడు వాష్ ఏరియాకు వెళ్తానికి ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారు చూడండి. ఇక్కడ కిచెన్లో నుంచి ఇటు వస్తానికి ఇక్కడ వాష్ ఏరియా స్పేస్ ఇచ్చారండి. ట్యాప్ ఫిట్ చేయలేదు ఇంకా. ఈ వర్షానికి కూడా ఏం ప్రాబ్లం లేకుండా పైదాకా స్లాబ్ ఇచ్చారు చూడండి. ఇదంతా ఈస్ట్ సైడ్ అండి. ఈస్ట్ సైడ్ ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. సెట్ బ్యాక్ ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో. చుట్టూ హౌసెస్ ఏమున్నాయండి. హౌస్ మొత్తం చాలా బాగుంటుంది. ఇది బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకి అండి. స్టెప్స్ మీద కూడా సైడ్కి స్టీల్ రైలింగ్ ఇచ్చారు చూడండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ G+1 హౌస్ అండి. ఇదంతా టెర్రస్ మీద స్పేస్ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఫస్ట్ ఫ్లోర్ 3 BHK అండి. చుట్టూ హౌసెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తారండి. వాటర్ ట్యాంక్ ఇక్కడ. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి. లోన్ వస్తుంది. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి హౌస్కి. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉందండి. ఎవరైనా హౌస్ విజిట్ చేయాలి, చూడాలి అనుకుంటే ఒకరోజు ముందు మాకు చెప్తే చూపిస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.